हाय फ्रेंड्स ఈ వీడియోలో పరిణామవాచక విశేషణలో ఫస్ట్ది నిశ్చిత పరిణామవాచక విశేషణ సెకండ్ వన్ వచ్చేసి అనిశ్చిత పరిణామవాచక విశేషణ निश्चित परिणामवाचक विशेषण एग्जाम्पल्स చూడండి 2 सेर गेहूं 5 मीटर कपड़ा 1 लीटर दूध 10 किलो आलू 1 एकड़ जमीन ఇక్కడ 2 सेर गेहूं అంటే 2 పౌండ్ల గోధుమలు 5 మీటర్ కపడా 5 మీటర్లు క్లాత్ 1 లీటర్ दूध అంటే 1 లీటర్ పాలు 10 కిలో ఆలు 10 కిలోల పొటాటోస్ 1 ఎకర్ జమీన్ 1 ఎకరం భూమి ఓకేనా। సో ఇక్కడ పర్టిక్యులర్గా నిశ్చిత పరిణామవాచక అంటున్నాం కాబట్టి పర్టిక్యులర్గా మనము ఇంత అని చెప్తాము। नेक्स्ट अनिश्चित परिणामवाचक विशेषण लो थोड़ा पानी कुछ आटा बहुत दूध थोड़ा धन बहुत मिठाई बहुत घी। సో ఇక్కడ పర్టిక్యులర్గా లేదు కొలత చూసారా। సో తోడా పానీ కొంచెం వాటరు కుచ్ ఆటా కొంచెం పిండి అది ఏదైనా కావచ్చు బహుత్ దూద్ చాలా పాలు తోడా ధన్ కొంచెం డబ్బు బహుత్ మిఠాయి చాలా స్వీట్స్ బహుత్ ఘీ చాలా నెయ్యి। సో ఇక్కడ మనము అనిశ్చిత అంటే ఇంత అని పర్టికులర్గా చెప్పలేము దాన్ని పరిణామవాచక విశేషణ అంటాము। పర్టికులర్గా ఇంత అని చెప్పేది కొలత వేసి చెప్పేదాన్ని నిశ్చిత పరిణామవాచక విశేషణ అంటాము। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని బాగా అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి। థ్యాంక్ యూ సో మచ్।